मेहर 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 बाबा, मेहर बाबा मेहर बाबा, मेहर बाबा मेहर बाबा, मेहर बाबा मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा मेहर बाबा, मेहर बाबा मेहर बाबा, मेहर बाबा मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा मेहर बाबा, मेहर बाबा मेहर बाबा, मेहर बाबा मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा मेहर बाबा, मेहर बाबा मेहर बाबा, मेहर बाबा मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा. ఈ జ్ఞానం పుస్తకాల ద్వారా చెప్పింది మనకు బుర్రకెక్కకపోతే అనుభవపూర్వకంగా బుర్రకెక్కుతుంది. మొత్తానికి వచ్చి కలిగేటటువంటిది వైరాగ్యము. అయితే ఈ వైరాగ్యము ఎల్లకాలము ఉంటుందా? బజ్జీలు తింటే స్టమక్ అప్సెట్ అవుతుంది అని మనకు కలిగినటువంటి జ్ఞానం మనకి బుర్రలో ఉంటే మళ్ళీ వాడి తోలికి వెళ్ళకూడదు. రోడ్డు పక్కన పానీపూరి తింటే స్టమక్ అప్సెట్ అవుతుంది అని అనుభవం పూర్వకంగా తెలిసినా మళ్ళీ రోడ్డు పక్క పానీపూరియే తింటాం. ఆఫీస్ ద్వారా మనం ఆఫీస్ లంచ్కి అని వెళ్ళాం. ఆఫీస్ లంచ్లో వాడు పానీపూరి చేసి పెడతాడు. అక్కడ ఎవడో ముట్టుకుంటాడా? ఎవడో ముట్టుకోడు. 5 స్టార్ హోటల్లో పానీపూరి మనకు టేస్ట్ ఉండదు. అన్నీ నీట్గా చేసి పెడతాడు. అక్కడ నీకు కావాల్సినంత నువ్వే వేసుకుని తయారు చేసుకోవచ్చు పానీపూరి. రోడ్ సైడ్ తింటేనే పానీపూరి. అది స్టమక్ అప్సెట్ అయ్యి లూజ్ మోషన్స్ పట్టుకున్నా సరే అక్కడే తినాలి. అదే రుచి. అందుచేత ఈ బాధ ద్వారా కలిగేటటువంటి వైరాగ్యము తాత్కాలికం మాత్రమే. అందుకే మళ్ళీ మనం ఆ ఊబిలో పడుతున్నాం. అందుకే దీని గ్రాఫ్ 99కి వెళ్ళిపోతుంది. దీనిని తాత్కాలిక వైరాగ్యము అంటారు. అనుభవపూర్వకంగా దేని ఎందైనా విముఖత కలిగితే ఆ విముఖత తాత్కాలికమైనటువంటి వైరాగ్యము, టెంపరరీ డిటాచ్మెంట్ అంటారు. ఎస్ ఎస్ యా ఈ తాత్కాలిక వైరాగ్యమునే శ్మశాన వైరాగ్యం అని కూడా అంటారు. అదెలా అంటే మన వీధిలో మనకి బాగా ఆప్తులు స్నేహితులు ఎవరైనా తక్కువ వయసులోనే చనిపోతే ఒక్కసారి మనకి షాక్ కలుగుతుంది మనసుకి. ఇదేంటి నిన్నటిదాకా బాగానే ఉన్నాడు, మనంతా కలిసి గ్రౌండ్లో క్రికెట్ ఆడుకున్నాం, ఇలా అయిపోయాడేంటి, ఇలా చనిపోయాడేంటి అని చెప్పి మనసు వికలం అయిపోతుంది మనకి. అయిపోయి మన జీవితం మీద మనకు కొత్త అవగాహన వస్తుంది. మనం ఏంటంటే ప్రతి ఆదివారం క్రికెట్ ఆడుకోవచ్చు అనే ధోరణిలో ఉన్నాం. అంటే అన్ని ఆదివారాలు మన చేతిలో లేవన్నమాట. మనం కూడా ఎప్పుడో వీళ్ళలాగా ఏదో మనకు కూడా ఏదైనా ఆడికైంది మనకు అవ్వకూడదని ఏముంది కదా, మనకు కూడా అవ్వచ్చు. ఎప్పుడు ఏ కారణంగా పోతామో తెలియదు. ఆరోగ్యంగా ఉన్నా కానీ మధ్యలో పోవచ్చు. సో జీవితం యొక్క ఫ్యూటిలిటీ మీద మనకు ఒక అవగాహన వచ్చి ఏమిటి జీవితం, ఎప్పుడైనా పోవచ్చు, ఇది మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం ఆరోగ్యం విషయంలో, తిండి విషయంలో. అలాంటి వాడే కదా పోయాడు, సో రేపు మనం కూడా పోవచ్చు. ఎందుకు ఈ తాపత్రయం అంతా, ఈ మూటలు కట్టుకోవడం, ముని మనవరాలకి మూట ఎందుకు మనకి అనేటటువంటి వైరాగ్యం వస్తుంది మనకి. వచ్చి ఆ తాపత్రయాన్ని కొంచెం తగ్గించుకుంటాం. దీన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. జీవితం మీద మనకి కలిగేటటువంటి విరాగము, డిటాచ్మెంట్. So this kind of detachment coming out of the suffering born from the desires, non-fulfillment of the desires, this detachment is good. It is otherwise called as vairagya in Sanskrit, which simply means detachment. This vairagya is always good. Our attachment to this universe, when I say universe, it is an envelope of various objects, people, places, everything, right? Our attachment with this universe itself is the cause of the suffering. It doesn't mean that stay away from the universe. It's not possible. We cannot stay away from the universe. We have to pass through this universe, there is no doubt. But
You live in this universe, you enjoy your life in this universe, but don't get attached. That's the message. That is detachment. Unfortunately, this detachment that we get by eating pani puri and then suffering, loose motions, it gives you some knowledge. This detachment, this vairagya gives us some knowledge through experience that pani puri on the roadside is not good. But when we go to the office lunch, we go to 3-star hotel or 5-star hotel. It's office money, not our money. Buffet. Lot of items are there, including pani puri. There we don't try the pani puri. Right? Because it looks so neat. Everything is neat. So meticulous. That's not pani puri. That's not how you define the pani puri. This guy has to punch it with the, with the thumb that is soaked in that juice, then serve it. That's the only pani puri. Right? So, the detachment, the knowledge we are gaining through the experience is unfortunately, it is temporary. And this is also otherwise called as a smashana vairagya. That means when our close people, friends or relatives, die, especially in the middle age, our impression towards the life gets shaken up. Generally, our impression on our life is that, we are going to live here forever, happily live ever after. That's our impression. We think we are all going to be here forever. And that impression gets shaken up when some of our persons die. And we go to the burial ground, we see the rituals, we see the body getting burned up, which was glorified until yesterday. Highly respectable person, when he is walking on the street, we used to say, "Namaste, sir." Now his body is getting burned on the pyre. Big difference, shock. What is this life? So futile, so temporary. What happened to them can also happen to me. Why I am so worried about working after the retirement? Why I am still putting my retirement savings into the stock market? Let us take a step back. Let us spend time with our grandchildren, our children. So there will be a change in the way we look at the life. There will be some realization, some jnana we get out of that incident. So it is called smashana vairagya. But unfortunately, that is temporary only. After 3 or 4 days, all the rituals and rites are done, and then we just put a photograph on the wall, we forget that person. We don't even look at that photograph. Again, we are plunged back into our joy mode. Pani puri, biryani, happy. Right? Sometimes, when some incidents are very, very painful, then the kind of detachment or the vairagya we get sustains longer than few days. Especially when you lose all your stocks overnight, all your investments, wherever portfolios you placed, everything plunged down, stock market down. You are making really good money in the stock market, and you invested all of your savings, hoping that your money will get doubled, tripled, lot of dreams. Overnight, stock market is down. All your money is gone. You are a pauper. That kind of intense suffering shakes the life even more. And then definitely it creates, you get into some kind of resolve. I thought money will make me happy, but the same money is now making me worried. So there is no happiness in money making. So you realize something about the reality of the life. And that definitely lasts longer. Baba says, the temporary happiness has no spiritual value because it is very momentary. It lasts only 2-3 days, and after 3 days you are back to the game.
same game. Whereas this intense loss creates the intense detachment which lasts something, and it also modifies your thinking. It also improves you as a human being. Instead of getting attached to everything, now you develop some detachment that is likely to last longer. There is some improvement in you. So Baba says there is some spiritual value to this intense detachment. Temporary detachment, no spiritual value. Some value for the intense detachment. ఈ విధంగా శ్మశాన వైరాగ్యము లాంటి సందర్భాలు కాకుండా మనకి పెద్ద పెద్ద షాక్స్ తగిలినప్పుడు, కుటుంబ పరువు పోయేటటువంటిది ఏదో జరిగింది, మనం ఏ తప్పు చెయ్యకపోయినా మన ఫాదర్ను పట్టుకెళ్ళి జైల్లో పెట్టారు. తప్పు చేయలేదని మనకు తెలుసు, కానీ వీధిలో వాళ్ళందరూ ఏమనుకుంటున్నాడు, ఓ తెగ సంపాదించేస్తున్నాడు అనుకున్నాం, ఇదా ఏం చేసిన పని, ఏదోటి వేస్తారు అక్కడ. ఇదా బాబు నీ నిజస్వరూపం, మెటికలు విరుస్తారు వెనకాల. అందరూ తన గురించి పలు రకాలుగా అనుకుంటారు. మనం ఏం చేయలేదు, మన ఫాదర్ ఏమీ చేయలేదు, ఏదో ఆరోపణ వచ్చింది, అది రుజువు అవడానికి కొంత టైం పడుతుంది మనకి. ఆ తర్వాత బయటకు వచ్చినా కానీ ఆ మచ్చ అనేది పోదు. పరువు పోవడం వల్ల కానీ, ఆస్తి పోవడం వల్ల కానీ, స్టాక్ మార్కెట్లో డబ్బులన్నీ పెట్టుకున్నాం, లేకపోతే చిట్ ఫండ్ వాళ్ళకి ఇచ్చాం, ఆడు నీ రూపాయిని 4 రూపాయలు చేస్తాను 2 రోజుల్లో పట్రా డబ్బులు అంటే అన్ని పట్టుకెళ్ళి ఇచ్చాం, ఆడు తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. ఇలాంటి పెద్ద పెద్ద నష్టాలు జరిగినప్పుడు కలిగేటటువంటి వైరాగ్య భావం మనకి ఎక్కువ కాలం ఉంటుంది. మనలో, మన మనస్తత్వంలో, మన జీవన విధానంలో కొంత మార్పును తీసుకొస్తుంది అని చెప్పారు బాబా. తాత్కాలిక వైరాగ్యానికి ఎలాంటి ఆధ్యాత్మిక విలువ లేదని చెబుతూ ఈ తీవ్ర వైరాగ్యానికి కొంత ఆధ్యాత్మిక విలువ ఉంది అని చెప్పారు. ఎందుకని? ఇది మనలో కొంత మార్పును తీసుకొస్తుంది, సస్టైనబుల్ చేంజ్. అందుచేత ఇది ఆధ్యాత్మిక విలువ ఉన్నటువంటి తీవ్ర వైరాగ్యము. దీన్ని తీవ్ర వైరాగ్యము అంటారు. ఇది 2వ కేటగిరీ. ఇంకా 3వ కేటగిరీ ఏమిటి అంటే అనుభవపూర్వకంగా మనకి జీవితం తేటతెల్లం అవుతూనే ఉంది. వస్తువులు శాశ్వతం కాదని, మనుషులు శాశ్వతం కాదని తెలుస్తూనే ఉంది మనకి. జీవితం తాత్కాలికమని అర్థమవుతూనే ఉంది మనకి. అందుకని ఈ తాత్కాలికమైనటువంటి వస్తువుల మీద, ఈ తాత్కాలికమైనటువంటి మనుషుల మీద ఎందుకింత మమకారం మనకి, ఎందుకింత అనుబంధం మనకి, ఈ అనుబంధం వల్ల మనం బాధపడుతున్నామే అని గ్రహించుకుని ఈ జీవితంలో ఉన్నటువంటి శుష్కత్వాన్ని గ్రహించుకొని కేవలం ఏదో ఒకదాని యందు మాత్రమే కాకుండా అన్నిటి యందు ఈ వైరాగ్య భావాన్ని పెంచుకుంటే అది సంపూర్ణ వైరాగ్యము. అంటే జీవితంలో మనకి ఇప్పుడు జీవితం మీద ఒక పస దొరికింది అన్నమాట. ఇంతకాలం అజ్ఞానంలో కోరికలు మనల్ని ఏవో సుఖపడతాయా అనేటువంటి ధోరణిలో బ్రతికాం. మనకి అనుభవపూర్వకంగా తెలుస్తుంది ఏదీ శాశ్వతం కాదు అని తెలుస్తూనే ఉంది. ఈ అశాశ్వతత్వాన్ని, ఈ శుష్కత్వాన్ని గ్రహించినప్పుడు మనిషిలో స్థిరమైనటువంటి మార్పు వచ్చి కేవలం మిరపకాయ బజ్జీల వైపు, పానీపూరి వైపు, బిర్యానీ వైపు మాత్రమే డిటాచ్మెంట్ పెంచుకోకుండా అన్నిటి వైపు డిటాచ్మెంట్ ఉంటుంది. అన్ని వస్తువులతోటి, అన్ని బంధాలతోటి కూడా డిటాచ్మెంట్ ఉంటుంది. తన ఇంట్లో బిడ్డలతోనూ డిటాచ్మెంట్, తన భార్యతోనూ భర్తతోనూ కూడా డిటాచ్మెంట్ ఉంటుంది. ఆ డిటాచ్మెంట్ ఉండాలి. అవ్వ ఇదేంటండి ఇలా చెప్తున్నారేంటి అని అనుకోవచ్చు మీరు. డిటాచ్మెంట్ అంటే మనిషితోటి వేరుపడిపోవడం కాదు, మనిషి మీద మమకారాన్ని లేకుండా మనిషిని ప్రేమించటం. డిటాచ్మెంట్ వేరు, ప్రేమించటం వేరు. ఈ రెండు ఒకదానికి ఒకటి ఆపోజిట్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం.
కావాలంటే ఒక నిమిషంలో మళ్ళీ కవర్ చేస్తా. అటాచ్మెంట్ అంటే అటాచ్ చేయడానికి కనీసం 2 ఉండాలి కదా, రెండింటిని అటాచ్ చేస్తాం మనం. ఒక పుల్లని తాడేసి ఎవడన్నా కడతాడా? ఇడికి సంథింగ్ లాస్ట్ అనుకుంటాం మనం కదా, ఇడికి బుర్రలేదు. ఇడికి ఒక పుల్లని తాడేసి కట్టాల్సిన పని ఏముంది? 10 పుల్లల్ని తాడేసి కట్టాలి. కనీసం 2 పుల్లలు ఉంటే తాడేసి కట్టుకోవాలి, ఒకదాన్ని కట్టాల్సిన పని లేదు. అంచేత అటాచ్మెంట్ అంటున్నామంటే కనీసం 2 ఉండాలి. ద్వైతం అనేకం ఉన్నప్పుడే అటాచ్మెంట్ అనేది వస్తుంది. ఉన్నది ఒకటే, నేను నా భార్య ఒకటే, నేను నా భర్త ఒకటే, నేను నా పిల్లలు ఒకటే అనేటటువంటి ఏకత్వ భావం మనసులో ఉన్నప్పుడు కలిగేటటువంటిది ప్రేమ. ఏకత్వ భావమే ప్రేమ. అటాచ్మెంట్ ఉంది అంటే మనం ఎదుటి వారి నుంచి ఏదో ఆశిస్తున్నాం. మన పిల్లలు పెద్దవాళ్ళై మనల్ని బాగా చూసుకోవాలి ఆశ, నా భార్య నన్ను బాగా చూసుకోవాలి, నా భర్త నాకు బాగా సంపాదించి జాగ్రత్తగా చూసుకోవాలి, ఏదో ఆశిస్తున్నాం మనం. ఇటువంటిది ఆశించకుండా నా భర్తకి నేనేమి ఇవ్వగలను, నా భర్తని నేను ఏ విధంగా సంతోషపెట్టగలను, నా భార్యకి నేనేమి ఇవ్వగలను, నా భార్యని నేను ఏ విధంగా సంతోషపెట్టగలను, నా బిడ్డలకి నేనేమి ఇవ్వగలను, వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు నన్ను చూసినా చూడకపోయినా కానీ నా బాధ్యతగా నేనేం చేయగలను వాళ్ళకి, అంతవరకు ఆలోచిస్తే అది ప్రేమ. నో అటాచ్మెంట్. అలా ఉన్నప్పుడు జీవితంలో ఆనందం దొరుకుతుంది. కానీ బంధాలు పెంచేసుకుని, మమకారం పెంచేసుకుని, నా కొడుకు ఏంటనుకున్నారు, నా కొడుకు అందరి కొడుకు లాంటి వాడు కాదు, అది ఇది అని గ్లోరిఫై చేసేసుకుని ఆడు రేపు ఏ కార్ యాక్సిడెంట్లోనూ పోతే అంతే, మొత్తం కొలాప్స్ అయిపోతాం. బాధ వస్తుందా లేదా? దుఃఖం కలుగుతుందా లేదా? అమెరికా వెళ్ళి నా కొడుకు డాలర్లు పట్టుకొస్తాడని అమెరికా పంపిస్తే వాడు కారు కొత్తగా నేర్చుకుని హైవేల మీదకి వెళ్ళగానే కొత్త మోజులో బర్రని వెళ్తాడు, హైవే మీద ఎక్కడో కొట్టేస్తాడు. అలాంటి దుర్మరణాలు ఏం జరగట్లేదండి? స్విమ్మింగ్ పూల్లో చనిపోతున్నారు. ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్లో ఉండవు, మురికి కాలువలు తప్ప. అక్కడ చక్కగా తళతళలాడే స్విమ్మింగ్ పూల్ కనిపిస్తాడికి జమ్మంటే ఎగురుతారు, అందులో మునిగిపోతున్నారు, చనిపోతున్నారు. వార్తల్లో ఎన్ని చూడలేదు మనం. మమకారం ఉండటం వల్లే కదా బాధ కలుగుతుంది. మన పని అయిపోయింది, మనం చదివించాం, ఆ తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారో, మనల్ని బాగా చూస్తారో లేదో మనకు అనవసరం, మనకున్న పెన్షన్ డబ్బులతో మనం బతుకుదాం, చూస్తే మంచిది చూడకపోయినా మంచిది అనుకుంటే అది అనుబంధం లేనటువంటి ప్రేమ. ప్రేమ అలా ఉండాలి కానీ అనుబంధం కాకూడదు. అందుచేత డిటాచ్మెంట్ అనేటటువంటిది ఒక ఆధ్యాత్మిక విలువ, అది మంచిది. డిటాచ్మెంట్ ఉండాలి, వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం అనేటటువంటిది ఆధ్యాత్మిక విలువ. అలా జీవిస్తేనే మన జీవితంలో ఆనందంగా ఉంటాం, మనం ఆనందంగా ఉంటాం, వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఎదుటి వాళ్ళ నుంచి ఏదో ఒకటి ఆశిస్తే దే ఆర్ ఆల్సో అండర్ టెన్షన్ కదా. మనం వెళ్ళామంటే, పుట్టింటికి వెళ్ళామంటే ఏం పట్టుకెళ్ళాలో, అమ్మా నాన్నని చూస్తున్నామంటే ఏం కొనుక్కు పట్టుకెళ్ళాలో, అది వాళ్ళ మీద ప్రెషరే, వాళ్ళు ఆనందంగా ఉండలేరు. నువ్వు అమెరికా నుంచి పట్టుకొచ్చి ఇదే ఇక్కడ దొరుకుతున్నారా సూపర్ మార్కెట్లో, అయిపోయింది. ఇది దొరకలేదు అనుకున్నా ఇక్కడ వచ్చేస్తున్నాయి, ఇప్పుడు ఏం అక్కర్లేదు, అమెజాన్లో ఆర్డర్ పెడితే పట్టుకొచ్చి ఇంటికి ఇస్తున్నాడు. వీడు అమెరికా నుంచి పాపం లగేజ్లో పెట్టుకుని ఎక్స్ట్రా లగేజ్ కట్టుకుని డాలర్లో పట్టుకొచ్చాడు, ఎంతో మురిసిపోతూ మా అమ్మని ఇలా సంతోషపెడదాం, మా నాన్నని ఇలా సంతోషపెడదామని. ఈ అమెజాన్లో దొరికేస్తున్నారా, అయిపోయింది. సో ఎవరి మీద ఎవరికి అటాచ్మెంట్ ఉండకూడదు, ప్రేమ మాత్రమే ఉండాలి. మనం ఎదుటి వాళ్ళకి ఏమి ఇవ్వగలము, ఇవ్వగలిగితే ఇవ్వండి, ఇవ్వకపోతే మనిషి, అందరికీ ఇవ్వాలని రూల్ ఏం లేదు. మన స్థాయి వరకు ఎంత ఇవ్వగలవు, అది ప్రేమ. అంచేత అటాచ్మెంట్ అనేటటువంటిది మంచిది కాదు. డిటాచ్మెంట్ ఈజ్ ది స్పిరిచువల్ క్వాలిటీ, వైరాగ్య ఈజ్ ది స్పిరిచువల్ క్వాలిటీ. ఇట్ కీప్స్ యూ హ్యాపీ అండ్ యువర్ పీపుల్ హ్యాపీ. And this complete detachment coming out of the thorough understanding about the futility of the life sustains forever. It's a path towards God, going back to Him. Excellent. Yeah, it is a step towards going closer to the God. ఇంతవరకు మనం so far we discussed about what is desire, what are the various options, consequences, what is suffering, what is happiness, all of this thing. So we said conditions of happiness. Did we get any conditions so far? No. This is the one of the conditions of being happy. Maintaining complete detachment with everything. So the efficiency in cooking,
I will take your question offline in the interest of time. I am already under pressure to wrap this session. Thank you. So, this complete detachment out of the knowledge, understanding the true face of the life, is one of the conditions of happiness, Baba says. ఇటువంటి సంపూర్ణ వైరాగ్యం జీవితంలో ఏది శాశ్వతము కాదు. ఈ శాశ్వతమైనటువంటి ఏది కూడా మనకి అశాశ్వతమైనది ఏది కూడా మనకి శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేదు అని మనం ఎప్పుడైతే గ్రహించుకుంటామో, కేవలం పానీపూరి బిర్యానీతో మాత్రమే వైరాగ్యం చూపించకుండా అన్ని విషయాల్లోనూ అందరి విషయంలో కూడా మనం వైరాగ్య భావంతోనే ఉంటాము, ప్రేమ భావంతోనే ఉంటాము. అందరినీ మనం ప్రేమిస్తూ ఉంటాము, కానీ వారి నుంచి ఏమీ మనము ఆశించకుండా జీవిస్తాము. ఆ విధంగా ప్రేమతో ఏమీ ఆశించకుండా ఉంటే మనకి జీవితంలో ఆనందం దక్కుతుంది. అది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. కండిషన్స్ ఆఫ్ హ్యాపీనెస్, సంతోషానికి నిబంధనలు అంటే ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం? కోరిక అంటే ఏమిటి, దాని స్వరూపం ఏమిటి, కోరిక మనసులోకి వస్తే దానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి, అందులో ఏది మంచి ఏది మంచిది కాదు, సఫరింగ్ కలుగుతుంది, సఫరింగ్ అంటే ఏంటి, సఫరింగ్ ఎన్ని రకాలు ఉంటాయి, ఏది పెద్దది ఏది చిన్నది, ఇవన్నీ నేర్చుకున్నాం. కానీ అసలు సంతోషానికి నిబంధన ఏంటి అనేది మనకి ఇంతవరకు రాలే. ఇది ఈ సంపూర్ణ వైరాగ్యం అనేటటువంటిది సంతోషానికి ఉన్నటువంటి నిబంధనలలో ఒకటి. సంపూర్ణ వైరాగ్య భావంతో ఏది ఏమైనా నాకు అనవసరం, నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తాను, నేను అందరినీ ప్రేమిస్తాను. నాకు ఏది ముఖ్యం అంటే అందరి ఎడల ప్రేమ, నా యందు బాధ్యత. ఐ లవ్ ఆల్, ఐ టేక్ కేర్ ఆఫ్ మై డ్యూటీస్. వెన్ వీ లివ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్, వీ విల్ బీ హ్యాపీ. That is one of the conditions of the happiness, and there is a lot more treasure to unravel this happiness in our life. We will continue to cover those things in the following sessions. And Raghuji, please. So we will do a quiz now to tickle our brains. Let's see. Avatar Meher Baba ki Jai. मेहर बाबा मेहर बाबा, मेहर बाबा मेहर बाबा, मेहर बाबा मेहर बाबा, मेहर बाबा मेहर बाबा मेहर बाबा, मेहर बाबा मेहर बाबा, मेहर बाबा मेहर बाबा, मेहर बाबा।